దేవుని బిడ్డలారా, ఈ దినము సామెతలు 15:32 ధ్యానిద్దాం. గద్దింపు వినువాడు వివేకి అగును, దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఎవరైతే గద్దింపబడతారో, ఎవరైతే గద్దింపునకు లోబడతారో, అంటే పెద్దలు గద్దించినప్పుడు, కోప్పడినప్పుడు, సరిచేసినప్పుడు వారు ఆ గద్దింపునకు ఎప్పుడైతే లోబడతారో బైబిల్ ఏమంటుందంటే వారు వివేకులగుదురు, వారు జ్ఞానాన్ని సంపాదించుకుంటారు. వారు లోబడుట ద్వారా, ఆ గద్దింపునకు వినుట ద్వారా వారు దీవింపబడతారని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. వివేకం, జ్ఞానము వారికి కలుగుతుందని వాక్యం సెలవిస్తూ ఉంది. కానీ ఈ దినాలలో చూసినట్లయితే గద్దింపునకు ఎవరు లోబడటం లేదు. గద్దింపునకు సొంత కుమారులు కానీ కుమార్తెలు కానీ వినటం లేదు. లోబడుట అనేది పూర్తిగా మటుమాయమవుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఎంతోమందిలో కొంతమంది, కొంత శాతమే లోబడుతూ ఉన్నారు. కానీ చాలా వరకు లోబడటం లేదు. ఎవరి ఇష్ట ప్రకారంగా వారు వెళ్తూ ఉన్నారు. ఎవరికి తోచినట్టుగా వారు ప్రవర్తిస్తూ ఉన్నారు. పెద్దలకు ఎదురు తిరుగుతూ ఉన్నారు. పెద్దల మాటకు మాత్రము లోబడటమే కాదు, కానీ వారికి ఎదురు తిరగడం అనేది ఎక్కువైపోతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ఎవరైతే గద్దింపునకు లోబడతారో వారు వివేకులగుదురు, తెలివిగలవారగుదురు అని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. మరి మనము లోబడుతూ ఉన్నామా? మన పెద్దలు గద్దించినప్పుడు మనము లోబడుతూ ఉన్నామా? పరీక్షించుకుందాం. లోబడినట్లయితే దేవుడు జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడు. దేవుడి వాక్యం దీవించునుగాక. ఆమేన్.